स्वागत करता है। जय हिमाल, जय जय पूर्वे तुमव्यान हंजाकोतस्तच्चा मनसो मेऽस्तु ये नामानिका ओम ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्रेश्वराः ఆనాడు 47 మంది విద్యార్థులు పార్లమెంట్ సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారు వెంకటేశ్వరరావు గారు అలాగే అందరి కోసం కళాశాల ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నాకు మనసులో ఎంతో సంతోషంగా ఉంది. సమయం ఇది వాస్తవంగా మీటింగ్ టైం కాదు, మీటింగ్ టైం అయినప్పటికీ కూడా పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టే వాళ్ళ యొక్క ఔత్సాహిక పారిశ్రామికవేత్తల యొక్క సదస్సులో పాల్గొని అక్కడి నుంచి రాజమండ్రి వచ్చి రాజమండ్రి ఇక్కడికి రావడం జరిగింది. దీంతో మన పద్ధతి కాదు. చూడండి, వేదాలు చూడండి. ఆ రోజుల్లో పురాణ కాలంలో కూడా స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. దేశంలో ఉన్న అన్ని నదుల పేర్లు మహిళల పేరుతో ఉన్నాయి. గంగా, కావేరి, యమున, సరస్వతి, నర్మదా, మహేంద్ర, తనయ చక్కని పేర్లు మహిళల పేరుతో నదుల పేర్లు పెట్టారు. అలాగే గోస్తరి, అలాగే మనం ఈ యొక్క దేశం పేరు చూడండి, భారత మాత కూడా మన యొక్క విద్యా మంత్రి, చదువుల మంత్రి సరస్వతిదేవి, ఆ రోజుల్లో రక్షా మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ పార్వతీదేవి, ఆ రోజుల్లో ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ లక్ష్మీదేవి. ఫైనాన్స్, డిఫెన్స్, ఎడ్యుకేషన్, పోర్ట్ఫోలియో రాదు నవల కాదు, సభలో చెప్పి నిరూపించగలరు. చక్కని పరిపాలన దక్షిణ చూపించగలడానికి మీ గడుపులోనే మీరందరూ పేరు పనిచేస్తారు. అలాగే మన దేశంలో చూస్తున్న తల్లిని, చెల్లిని, భర్తను, ఇప్పుడు ఆడబిడ్డ తన తండ్రిని, తన తల్లిని ఆకర్షణ వరకు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని భావిస్తున్నాం. ప్రకృతి ప్రసాదించిన ఈ సూత్రాన్ని మనందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. స్త్రీలను గౌరవించుకోవాల్సి ఉంది. చట్టసభల్లో అన్ని స్థాయిల్లో వాళ్ళకి తగిన సంస్థ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఈ లిబరేషన్ మూవ్మెంట్, ఉమెన్స్ లిబరేషన్, ఇవన్నీ కొంతమంది అర్థం కాక ఆలోచన రహితంగా చేసే మాటలు. ఎవరు లిబరేట్ చేయబడ్డా ఎవరి స్థానం వారికి ఇచ్చి అందరం కలిసి కుటుంబ పద్ధతిలో ఉండాలి. ప్రపంచంలో భారతదేశానికి మన శక్తి ఏంటంటే కుటుంబ వ్యవస్థ. ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో చాలా దేశాల్లో బలహీనపడిపోతుంది. మన దేశంలో కూడా అక్కడక్కడ కొంతదానికి బలహీనతలు వస్తూ ఉన్నాయి. కానీ ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత, వాత్సల్యం అన్నీ చెప్పగలుగుతాను. అందుకని మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలంటే మన స్త్రీలకు మనం గౌరవం ఇవ్వాలా, మన ఆడబిడ్డలను చదివించుకోవాలా. ఆడబిడ్డల యొక్క తెలివితేటలను సమాజం భవిష్యత్తులో మరింత తెలివితేటలో ముందుకు పోయే అవకాశాన్ని కల్పించాలని అవసరం సందర్భంగా మనం చేస్తున్నాం. రెండవ విషయం